గత 19 సంవత్సరాలుగా అదే పేరుతో పిలుస్తున్నారు. మీకు బోర్ కొట్టట్లేదు ఆ పేరుతోటి? నేను విన్నది ఏంటంటే మరి రూమరో లేకపోతే మీరే చెప్పాలి, అది నడిచింది అందుకే షూటింగ్ లేట్ అయింది. బొమ్మరిల్లు అంటే ఏమనుకుంటున్నారు, అలా అలా ఉంటుంది, తీసి విసురు కొడతాం. ఏం పాడాడుతున్నావు, ఇది నేను చెప్తున్నది ఇది రైట్ అంటారు, ఇది బాగాలేదంటారు. అయితే ఆరెంజ్ రిలీజ్ తర్వాత అంటే ఇమ్మీడియట్గా రామ్ చరణ్ గారి రియాక్షన్ ఏంటి? అదే ఆ టైంలో 100 రూపాయలు 250 రూపాయలు పెట్టి ఆడియన్స్ టికెట్ కొనుక్కొని నా సినిమా చూడడానికి థియేటర్కి వస్తున్నారంటే భాస్కర్ అన్నవాడు ఒక డైరెక్టర్గా రైటర్గా ఏదో డైలాగ్ చెప్తున్నారు, చెప్పండి సార్, చెప్పిపోతాను. కెమెరా ఆఫ్ చేశాక అంతేనా? హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. జాక్ కొంచెం క్రాక్ ఈ సినిమా ఏప్రిల్ 10న మన ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా డైరెక్టర్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. జాక్ కొంచెం క్రాక్ అని పెట్టారు, మాకు మాత్రం ఎందుకో గబ్బర్ సింగ్ వీడికి తిక్కుంది, దానికో లెక్క ఉందన్న లాగా అనిపిస్తుంది. జాక్ అంటే క్రాక్ అంటే ఏమన్నా అనుకున్నారా? అలాంటి ఏమైనా కలిస్తే బాగుంటుంది కొంచెం? లేదు అలా అలా జస్ట్ ఇది అతని క్యారెక్టరైజేషన్కి తగ్గినట్టు పెట్టాం. జాక్ అనేది క్యారెక్టర్ నేమ్ అలా తీసుకున్నాం. సో అతనిలో ఉన్న ఒక విచిత్రమైన ఒక బిహేవియర్ ఉంటుంది కదా సంథింగ్, సో దానికోసమని అది ట్యాగ్ లైన్ యాడ్ చేసి. బట్ జాక్ అనేది చాలా రేర్ నేమ్ కదా సార్, అది ఎవరో ప్రిఫర్ చేయరు జనరల్గా. సో మరి ఆ నేమ్ ప్రిఫర్ చేయడానికి యూనిక్గా ఉండాలని, లేకపోతే యూనిక్గా ఉండాలని కాదు, దానికి ఒక అర్థం ఉంది ఆ పేరు పర్టికులర్గా తీసుకోవడానికి. ఓకే, ఆ క్యారెక్టరైజేషన్కి దానికి అంతా ఒక లింక్ ఉంది, దానివల్ల అది పెట్టాం. బట్ అది ఇప్పుడు ఏం చెప్పరు, సినిమాలో చూడాలి మేము. అంతేగా, బిఫోర్ రిలీజ్ ఆబ్వియస్, వెరీ ఆబ్వియస్ ఆన్సర్స్. ఎస్ ఎస్. అయితే మీ పేరు బొమ్మరిల్లు భాస్కర్, గత 19 సంవత్సరాలుగా అదే పేరుతో పిలుస్తున్నారు. మీకు బోర్ కొట్టట్లేదు ఆ పేరుతోటి? అందుకే కదా తీసేసాను, భాస్కర్ భాస్కర్ పెట్టాను. పుత్తి భాస్కర్ ఉండకూడదు సార్, మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. ఎందుకు? నాకు తెలిసి ఏప్రిల్ 10 తర్వాత జాక్ భాస్కర్ అని పెట్టుకుంటాను. ఏదో ఒకటి నా పేరు ముందు తగిలించాలి. బొమ్మరిల్లు ఎందుకు తీశారు? అంటే ఏం లేదు, అది ఒక ఇంటి పేరు కింద ఎలాగైనా నన్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు అందరూ బొమ్మరిల్లు భాస్కర్ అనే అంటారు. సో నా నేమ్ ఎలాగంటే భాస్కర్ అన్నది అలా ఉంచుదాం. ఇంకోటి ఏంటంటే క్రౌడెడ్ అవుతుంది ఆ ప్లేస్ టైటిలింగ్లో. తీసేయండి, సింపుల్గా పెట్టండి అని చెప్పి భాస్కర్ అనేది అంతే. అంటే లెంగ్త్ ఎక్కువైందని కట్ చేసి లెంగ్త్ ఎక్కువ అవుతుంది, అది అలైన్మెంట్ ప్రాబ్లం, 2-3 సార్లు ఫోన్లు వచ్చాయి, దయచేసి తీసేయండి, ఎలాగో తీసేయండి. అదే మీలో హీటర్ బయటకు వచ్చి కట్ చేసేది సింపుల్. యాక్చువల్గా సార్, పాబ్లో నెరూడా అంటే ఏంటి సార్? పాబ్లో నెరూడా అన్నది ఒక చిలియన్ పోయట్ అండి. ఎప్పుడో టీనేజర్స్లో ఆయన పోయట్రీ అంతా చదివిన గుర్తులు ఉండేది. ఓకే. సో దీంట్లో ఒక క్యారెక్టర్ నేమ్, హీరోకి వాళ్ళ మదర్ నేమ్ ఎందుకు పెట్టిందంటే అలా ఆమె ఒక పొయట్ అన్న ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. ఓకే. సో అట్లా తీసుకున్నాను. అంటే పేరు చూడడానికి జాక్ కొంచెం క్రాక్ పెట్టారు, పాబ్లో నెరూడా, ఇవన్నీ వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ దీని వెనకాల మాత్రం రైటింగ్లో చాలా రీజన్స్ లేకుండా రీసెర్చ్ రీజన్స్ రెండు ఉన్నట్టు గట్టిగా ఉన్నాయి. అయితే యాక్చువల్గా మనం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇంతకుముందు మీ సినిమా చూసుకుంటే కనుక సినిమా హిట్, దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పూజా హెగ్డే గ్లామర్ అని కూడా చెప్పుకోవాలి. ఓకే. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి వైష్ణవి చైతన్యం తీసుకున్నారు, ఆమె చాలా అంటే డిగ్నిఫైడ్గా డీసెంట్గా అనిపిస్తుంది, ట్రెడిషనల్గా ఉంది. మరి ఈ సినిమాకి గ్లామర్ డోస్ అవసరం లేదా, లేదంటే బడ్జెట్ కన్స్ట్రెయిన్సా, ఎందుకు అంటే ఏమీ లేవు, కథ స్ట్రాంగ్గా ఉంది, బిగ్ స్కేల్. యాక్చువల్లీ ఏంటంటే స్మాల్ ఫిల్మ్ కాదు ఇది, వెరీ బిగ్ ఫిల్మ్, విజువల్స్ గ్రాండియర్గా ఉంటుంది, ఇంకా పెద్ద ఫిల్మ్. సో దానికి కావాల్సిన, ఇప్పుడు థియేటర్లో కూర్చున్న వాళ్ళకి ఎవ్రీ మినిట్ ఎంటర్టైన్ చేసామా అన్నదే ఇంపార్టెంట్. అవునవును. సిద్ధు దగ్గర నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ హిలేరియస్గా అది ఒకటి వస్తుంది, కథ ఒక ఫ్రెష్ కథ ఉంది, ఒక థీమ్ ఉంది. సో అది కాకుండా బెస్ట్ యాక్ట్రెస్ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. సో అవన్నీ ఉన్నాయి. ఓకే. ఏది బోర్ కొట్టడానికి అక్కడ స్పేస్ ఉండదు, అన్నీ ఆక్యుపైడ్గా ఫుల్లీ ప్యాక్డ్గానే ఉంటుంది. అంటే మొత్తం టోటల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్తున్నారా? ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే నాకు ఒక మంచి కథ తీసుకున్నా కూడా అది నా పాలసీ, నేను నమ్మే విధానం. అలా ఎలా అంటే అది ఎంటర్టైన్మెంట్గా చెప్పాలి, ఫన్నీగానే చెప్పాలి. ఆల్రెడీ నేను తీసుకునే విషయం అన్నది కొంచెం కాంప్లెక్స్ విషయాలు ఉంటాయి, బట్ అది చాలా సింప్లిఫైడ్గా, షుగర్ కోటెడ్గా, సరదాగా చెప్పాలి. ఎండ్లో ఏంటంటే అందులో ఉన్న విషయం ఇది అన్నది కూడా కొంచెం చెప్పేస్తాను అంతే తప్ప ఆ విషయం చెప్పాలని ఎక్కువ లెంగ్త్
కాకపోతే అంటే ఈ రోజుల్లో కొంచెం మారింది కదా సార్, అంటే ఫిల్మ్ సక్సెస్ రేట్లు చూసుకుంటే కనుక సంక్రాంతికి వస్తున్న మ్యాచ్ స్క్వేర్ వీటిల్లో అంటే మీరు కథ ఎంత చెప్తారు అనేది కూడా మ్యాండేటరీ లేదు, బట్ ఎంటర్టైన్మెంట్ అనేది హెవీగా ఉంటే ఇది చేస్తుంది కదా. సో అంటే మీ దాంట్లో బోనస్గా కథ కూడా ఉంటుందా ఎంటర్టైన్మెంట్తో పాటు? అంతే కదా, పై లెవెల్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఫుల్ కామెడీ అన్ని ప్యాకేజ్ ఉంటుంది. అండ్ నా సినిమాగా కూడా ఉండాలి కదా. అవునా? సో ఏంటంటే నేను ఆలోచించిన ఏదో ఒక విషయం కూడా అందులో ఉండాలి, లేకపోతే సినిమా చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎస్, బట్ మీ సినిమాలో ఏదో కాస్త కూస్తో అంటే ఏదైనా చెప్పాలని ట్రై చేస్తారు కదా జనాలకి, ఒక మెసేజ్ అంటే మెసేజ్ అంటే ఆడియన్స్కి కూర్చోబెట్టి అలాగా నేనేం మెసేజ్ చెప్పను. ఇప్పుడు మీలో ఉన్న ఇష్యూ, నాలో ఉన్న ఇష్యూ, అందరిలో ఉన్న ఒక ఇష్యూని తీసుకుంటాను. మనం ఇప్పటివరకు అడ్రస్ చేసి ఉండము అలాంటి ఇష్యూస్. సో ఆ ఇష్యూస్ ఏంటంటే ఎక్కడి నుంచి పుడతాయి అవి నేను సెర్చ్ చేసుకుంటే నాకు దొరికిన విషయాలే ఉంటాయి. అవును, నేను తర్వాత చూస్తే అది హోల్ సొసైటీలో కూడా అలాంటి విషయాలే ఉంటాయి అన్నది గమనిస్తాం కదా. ఆ విషయం బయటకు తీసి చెప్తాం. సో అదేంటంటే నేను దాంట్లో నుంచి మీరందరూ ఇలాగ ఉండండి, ఇలాగే ఉండాలి, అది కాదు నా పని. అది చెప్పిన బ్రదర్ ఇప్పుడు నాలో ఆ ఫీలింగ్, ఒక ప్రాబ్లం నేను ఫీల్ అయ్యాను బ్రదర్, అదే ఫీలింగ్ మీలో కూడా ఉండొచ్చు. జస్ట్ మనం అడ్రస్ చేద్దాం ఆ ఇష్యూని అన్న. అది ఎప్పుడు మాకు ఇన్స్టిట్యూట్ చదివేటప్పుడే చెప్పేవాళ్ళు, మనకు త్రూ ఫిల్మ్ మేకింగ్ మన సొల్యూషన్స్ ఏ ప్రాబ్లమ్స్కి ఇవ్వలేమని. ఎందుకంటే నాకు సొల్యూషన్ వేరు, మీకు సొల్యూషన్ వేరు, కానీ మన ఇద్దరికి ప్రాబ్లం ఒకటే అయి ఉండొచ్చు. బట్ మన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకునే విధానం మీకు అడాప్ట్ అయ్యేలాగా, మీకు అనుకూలంగా ఉన్నవి మీరు డిఫరెంట్గా ఉంటాయి, మనం అలా తీసుకుంటాం కదా. సో నా ఉద్దేశం ఏంటంటే అలాంటి ఒక ఇంపార్టెంట్ ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తాను, ఇది ప్రాబ్లం, అది ఒకసారి మనం అడ్రస్ చేద్దాం అన్నది ఉంటుంది, అంతవరకే. అది కూడా చాలా కింద లైటర్గా ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. అయితే మీ సినిమాల్లో చూసుకుంటే కనుక ఫస్ట్ సినిమా నుంచి హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా మరి. సో దీంట్లో వైష్ణవి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దీంట్లో కూడా అంతే, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అమ్మాయి సైడ్లో నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉన్నా కూడా అమ్మాయికి ఒక చిన్న డెప్త్ యాంగిల్ ఉంటుంది అంతే. బేసిక్లీ ఏం లేదు, క్యారెక్టర్స్ ఎవ్రీ క్యారెక్టర్ రాసేటప్పుడు ఎలా అంటే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ రాస్తాం, వాళ్ళకి ఒక నీడ్ ఉంటుంది, గోల్ ఉంటుంది, అది ఎందుకు వాళ్ళకి అవసరం అన్నది రాస్తే ఆటోమేటిక్గా డెప్త్ వచ్చేస్తుంది. సో మనం మోస్ట్లీ ఏంటంటే హీరోస్కి రాస్తాం, నేను ప్రతి క్యారెక్టర్కి రాస్తాను, అదే హీరోయిన్కి కూడా రాస్తాను అదే డీటెయిల్తో. దానివల్ల హీరోయిన్ క్యారెక్టర్ బాగుందన్న ఫీలింగ్ వస్తుంది, అంతే తప్ప ఓన్లీ గ్లామర్ కోసం ఓన్లీ ఏదో ఒక అట్లా కాకుండా అలా రాస్తాం. సో బట్ దీంట్లో టీజర్లో చూస్తే చాలా లైటర్ వీన్లో ఉంది ఆమె క్యారెక్టర్, అంటే వీడు తప్పు చేస్తాడని తెలిసిన ఏదైనా కూడా ఓకే అన్నట్టే ఉంది. అలా అని కాదు, సినిమా చూడండి లైటర్గా ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది. ఏ సార్, అయితే యాక్చువల్గా సిద్ధు ఏంటంటే ఇంకా సిద్ధు అనగానే మాకు డీజే టిల్లు గుర్తొస్తాడు. సిద్ధు అనే పేరు కూడా చాలా మంది తెలియదేమో నాకు తెలిసి. టిల్లు స్క్వేర్ హిట్, టిల్లు క్యూబ్ ఇలా వెళ్ళిపోతున్నారు కదా. సో మరి టిల్లు అనే వ్యక్తి, మన సిద్ధు అనే వ్యక్తిని జాక్గా ఎంచుకోవడానికి మీ జాక్ ఎందుకు అతను అయ్యాడు? జాక్లో ఉన్న ఎనర్జీ నాకు క్యారెక్టర్ రాసేటప్పుడు వాడిలో ఉన్న ఒక ఎనర్జీ కావాలి, ఒక ఎనర్జెటిక్ ఒక క్యారెక్టర్ అది. సో ఆ టైంలో ఏంటంటే అంత హైలీ ఎనర్జెటిక్ ఒక యాక్టర్ని చూసేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా రెండు అటాచ్ అయ్యాయి. అది ఈ కథకు ఉన్న లక్కే అనుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్గా ఎలా అంటే మనం ఏ రాసామో ఏం ఫీల్ అయ్యామో అలాంటి అది ఇవ్వగలిగే ఇమ్మీడియట్ ఒక అంత ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అయ్యే ఒక హీరో. ఇప్పుడు నేను ఇక్కడ రాసాను, అది ఇక్కడికి వెళ్ళింది, అది బికాస్ ఆఫ్ సిద్ధు. సో తనలో ఉన్న ఒక స్పాంటేనిటీ, ఒక హైపర్నెస్, అవన్నీ ఎలా అంటే మనం అనుకున్న దానికన్నా కూడా ఇంకా బెటర్గా వచ్చాయి. అది బట్ కాకపోతే ఏంటంటే సిద్ధు అనగానే అందరికీ ఏంటంటే అతను మాట్లాడే మాటలు తెలంగాణలో అనేది బాగా అలవాటు అయిపోయింది కదా స్లాంగ్ అనేది. మీరేమో దీంట్లో న్యూట్రల్ స్లాంగ్ పెట్టారు. అవును, సో న్యూట్రల్ స్లాంగ్ పెట్టాను. అమ్మాయితో ఉన్నప్పుడు వేరే చిన్న స్లాంగ్ ఉంటుంది, సో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో న్యూట్రల్ స్లాంగ్ పెట్టాను ఎందుకంటే మీకు మొనాటనీలో పడకూడదు. మన కథలో మన సీన్స్లో మన డైలాగ్స్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓకే, ఇది ఎలా చెప్పినా ఇది ఎంటర్టైన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్లాంగ్లో చెప్తేనే ఎంటర్టైన్. ఇప్పుడు టిల్లు ఏంటంటే మీరు వేరే న్యూట్రల్ స్లాంగ్లో పెట్టారనుకోండి అంత పంచ్ పైలుతుందా అని చెప్పలేదు. దానికి అది కావాలి. దీనికి ఏంటంటే ఇది ఎలా చెప్పినా మీరు ఆ డైలాగ్ ఇప్పుడు మీరు హీరో మిమ్మల్ని పెట్టి అదే డైలాగ్ అదే మాడ్యులేషన్ ఒకలాగా చెప్పించినా కూడా ఫన్ వస్తుంది. సో దానికి అది సరిపోతుంది.
సో అది కాన్షియస్గా తీసుకున్న కాల్ అది. మీరు మీ నోటి నుంచి నన్ను హీరో అన్నారు, అది అవ్వకపోయినా కానీ బట్ చాలా హ్యాపీగా సార్. అయితే అయ్యేటప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, యాక్ట్ చేసి చూపించేసి వెళ్ళండి. ఖచ్చితంగా సార్, డెఫినెట్గా మీరు మీలాంటి వ్యక్తికి ఆడిషన్ ఇవ్వడం అంటే అంతకు మించి ఇంకేముంటుంది ప్రెస్టీజ్. యా, అయితే సిద్ధు నాట్ ఓన్లీ యాక్టర్, హీఈస్ అ రైటర్ ఆల్సో. ఎందుకంటే క్రియేటివ్గా టిల్లు స్క్వేర్కి ఎంత కంట్రిబ్యూట్ చేసిన తెలుసు కదా. మరి మీ స్క్రిప్ట్కి కూడా ఏమన్నా? డెఫినెట్గా ఇప్పుడు కూర్చుంటాం మాట్లాడేటప్పుడు ఏంటంటే తన సైడ్లో ఉన్న ఒపీనియన్ ఎప్పుడు డిస్కషన్లో ఇప్పుడు 10 మంది కూర్చుంటున్నాం అనుకోండి, ఫస్ట్ మాకున్న అందరు డైరెక్టర్లని అడగండి, చెప్తారు ఆ బాధ ఏంటో. ఇది మనకి సీన్ చెప్పేవాళ్ళు అక్కర్లేదు, ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు అక్కర్లేదు, ఒక రైట్ క్వశ్చన్ అడిగే ఒక వ్యక్తి కావాలరా అని కోరుకుంటాం మేము. ఎందుకంటే అక్కడ అప్పుడే మనం అందరికి నేర్పి వాళ్ళు క్వశ్చన్లు అడిగి అది కూడా ఒక ఏం క్వశ్చన్లు రా అన్న ఫ్రస్ట్రేషన్లో ఉంటాం కదా. రైట్ క్వశ్చన్స్ అడిగితే ఏమవుతుందంటే క్విక్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అట్లా ఏంటంటే సిద్ధుతో ఉన్న డిస్కషన్స్ ఎలా ఉంటుందంటే ఆ రైట్ క్వశ్చన్స్ టక్కున వస్తాయి, టక్కున ఒక ఆ ప్రాసెస్ ఫాస్టర్గా ఉంటుంది. సో అది మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే ఉంది యాజ్ అ రైటర్గా. అఫ్ కోర్స్ ఇప్పుడు మేము కూర్చుంటాం మాట్లాడుతాం చెప్తాం. సో ఇమీడియట్గా ఇందులో ఇలా ఉండొచ్చా ఆర్ఎల్స్ ఇది ఎందుకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ అంటే నేను విన్నది ఏంటంటే మరి రూమరు లేకపోతే మీరే చెప్పాలి, అది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం ఏదో మీకు ఆయనకి కొంచెం ఇబ్బందికరమైన నడిచింది, అందుకే షూటింగ్ లేట్ అయిందని విన్నాను నేను. ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఇబ్బందికరమైన అంత గొడవలు అంత ఏదో ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు గారు కానీ సినిమా చేసేటప్పుడు ఎలా అంటే బొమ్మరిల్లు అంటే ఏమనుకుంటున్నారు, అలా ఉంటుంది, ఈజీగా రాసి ఉంటారు, ఈజీగా తీసి ఉంటారు అనుకుంటున్నారా? దాని వెనక చాలా చర్చలు జరుగుతాయి. ఓకే, మీరు డిస్కషన్ రూమ్ చూస్తే భయపడతారు, ఏంట్రా వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు వీళ్ళు భయంకరంగా, అరుపులు టేబుల్ పెట్టి తీసి విసురు కొడతాం, ఏం పాడాడుతున్నావు, ఇది నేను చెప్తున్నది ఇది రైట్ అంటారు, ఇది బాగాలేదంటాం, మామూలుగా ఉంటుంది, వార్ ప్లేస్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు డోర్ తెరిచి మీరు ఎక్కడో అక్కడి నుంచి విన్నారనుకోండి, ఏంట్రా వీళ్ళు కొట్టుకుంటున్నారనే అనిపిస్తుంది. నిజంగానే కొట్టుకుంటాం. కానీ ఏంటంటే రూమ్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఎలా అంటే అమ్మయ్య బాగా వచ్చింది సార్, బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది ప్రాసెస్, ఇది రెగ్యులర్ కాదు, ఇది ఎక్కడైనా అంతే. ఓకే, నా ఫస్ట్ సినిమా నుంచి అంతే. నేను రాజుగారు మాట్లాడుకోకుండా 3 రోజులు 4 రోజులు ఉన్న రోజులు కూడా ఉంటాయి. అది దేనికి పర్సనల్గానా కాదు, సినిమా గురించి. నేను ఒకటి నమ్ముతున్నాను ఇదే అని నేను వాదిస్తాను, ఆయన నాకు ఒకటి కావాలి ఇది అంటారు, అట్లాగే జరుగుతుంది. అప్పుడప్పుడు అంటే మీ హ్యాండ్ వదలాల్సి వస్తుందా అప్పుడప్పుడు? మీరు అనుకున్నది సర్లే, వెన్ దట్ ఈస్ రైట్, అది రిలీజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎలాగంటే అండి ఏ ఈగో పనికిరాదు. ఇప్పుడు మా ఆఫీస్ బాయ్ పిలిచి చెప్తాను నేను, మా ఆఫీస్ బాయ్లకు, ఎందుకంటే ఆఫీస్ బాయ్లు అందరికీ ఒక క్వాలిటీ ఉంటుంది, భలే మంచి రైటర్లు ఉంటారు వాళ్ళలో. అవునా? వాళ్ళు ఎప్పుడు సీన్ చెప్దామా అన్న ఒక ఇదిలో ఉంటారు, సార్ జరుగుతూ ఉంటారు. ఏదైనా ఒక రోజు రాత్రి ఇలా కూర్చోబెట్టి అరే కానీ ఇది నరేట్ చేసి ఎలా ఉందిరా అంటే వాళ్ళు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సార్ ఇలా ఉంది, ఓకే, అసలు ఏ ఈగో చూడము అక్కడ, ఇది బాగుందా అంటే అరే అలా చెప్పాడు అంటే ఒక కామన్ ఆడియన్గా వాడికి చూస్తున్నప్పుడు వాడికి ఇది ఫీల్ అవుతున్నానని చెప్పేటప్పుడు అది అడ్రస్ చేయాలి అన్నదే తీసుకుంటాం. సో ఆ ఒక విషయంలో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే డిస్కషన్ రూమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఎగ్జైట్ అయ్యారా లేదా అదే చూస్తాం మేము. వెళ్ళి ఫుల్ కౌలించుకుంటాం, స్వీట్ తెప్పించుకుంటాం, తింటాం, అలా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పింది మీరు రైట్ అని తెలుసుకోవాలంటే అంటే ఓవర్ ఏ టైం అంటే ఎవరికైనా చెప్పి రిలీజ్ అవుతారా, లేదంటే మీకు మీరు ఇంకొకసారి అనలైజ్ చేసుకుంటారా? అంటే రైటా తప్ప అనేది, రైటా తప్ప అన్నది ఉండదు. మీకు ఇంట్యూషన్ ఎలా అంటే ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వదు, ఆర్ఎల్స్ ఏంటంటే మనం చెప్పే థీమ్ ఏదైతే ఒక సెంటర్ బోన్ ఉంటుందో దాని మీద ఇది కరెక్ట్గా కూర్చుంటుంది, ఆర్ కిందకి పైకి వెళ్తుంది, అది టెక్నికల్ థింగ్. అది ఎలా అనలైజ్ చేయడం అన్నది టెక్నికల్ థింగ్. అందుకే ఏంటంటే కొంచెం తెలివైన వాళ్ళు డిస్కషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు క్విక్గా సెంటర్ లైన్ మీద కూర్చోబెట్టేయగలుగుతాం, అది విషయం. సో అయితే మీ సినిమాలకు నాకు తెలిసినంత వరకు ఒక చిన్న ఇది ఉందన్నమాట, ఫస్ట్ రిలీజ్ అవ్వగానే ఫ్లాప్ అంటారు, తర్వాత కల్ట్ క్లాసిక్స్ అవుతాయి. ఆరెంజ్ అదే పరిస్థితి. ఆరెంజ్ ఇప్పుడు ఎవడైనా చూసింటే అసలు ఎందుకు ఫెయిల్ అయింది అనేది దాని మీద ఒక రీసెర్చ్ చేయాలి. అవును, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫస్ట్ రోజు సెకండ్ డే అనేది, థర్డ్ డే నుంచి చూస్తే హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అది కూడా హైయెస్ట్ ఇదైంది. సో ఏంటంటారు, ఎందుకంటారు అలాగా? భాస్కర్ గారి సినిమాలు ఎక్కడానికి ఆ టైం తీసుకుంటుందా? అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే కథలో అది నేను చాలా ఒరిజినల్ విషయాలే తీసుకుంటాను. ఓకే, నా లైఫ్లో నేను ఫీల్ అయినా ఆర్ఎల్స్ నేను చాలా గమనించి తీసుకుంటాను.
ఇన్స్పిరేషన్స్ ఉండవు. నేను ఎక్కడో ఒక DVD చూసి ఆ అలవాట్లు లేవు లేవు. ఎప్పుడు Okay. లేవు ఎప్పుడు లేదు. నాకు నా సినిమా ఒరిజినల్గా ఉండాలి. నా సినిమా అది ఒక కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ కూడా అనుకోండి, నాది రెఫరెన్స్ అవ్వాలి అని అనుకుంటా. సో ఆ థీమ్ అన్నది ఒరిజినల్గా తీసుకుంటాను. ఇప్పుడు సడన్గా మీలో ఒక ప్రాబ్లం ఉందన్నదే మీకు కొంచెం కూడా ఒక అవగాహన లేదనుకోండి, సడన్గా మీలో ఇది ఒక ప్రాబ్లం ఉంది, ఇది మనలో ఈ ప్రాబ్లం ఉందని నేను చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్గా తీసుకుంటారా? తీసుకోరు. బ్రెయిన్ మీకు ప్రాసెస్ అవ్వడానికి టైం పడుద్ది. ఆర్ఎల్స్ నేనేం చేయాలి? ప్రమోషన్లోనే నేను దానికి సంబంధించిన ఏంటో మీకు ఆల్రెడీ ఇవ్వాలి. బ్రదర్, మీలో ఒక ప్రాబ్లం ఉంది, అదే ప్రాబ్లం నాలో కూడా ఉంది, దాని గురించే మాట్లాడుతున్నాను, అదే విషయం అన్నది ప్రిపేర్ చేసి చేయాలి. నేను అది చేయలేదు ప్రీవియస్లో. ఓకే, నేను తీసాను అని అలా, దానివల్ల ఒక రీజన్ అంతే, వేరేం లేదు. సో మన లోపల ఉన్న విషయమే అండి అది. అంటే ఎవరైనా లోపం మొహం మీద చెప్పేసరికి కొంచెం హర్ట్ అవుతారు. అది కూడా కాదు, హర్ట్ అని కూడా కాదు, అదే ఐ మీన్ తీసుకోవడానికి టైం పడుతుంది మీరు అన్నట్టు. అది ప్రాసెస్ అవుతుంది, కొంచెం రియలైజ్ అవుతుంది. ప్రాసెస్ అయ్యేటప్పటికి ఏంటంటే తీసుకుంటారు. ఎందుకంటే నేను ఏదైతే థీమ్ తీసుకుంటున్నానో అది వెరీ హానెస్ట్ ఒరిజినల్ థీమ్, అది రియాలిటీలో నేను ఫీల్ అయి తీసుకున్న విషయం అది. సో ఆ విషయం డెఫినెట్గా రీచ్ అవుతుంది. నేను ఎక్కడో ఫ్యాంటసీగా ఒక విషయం తేలేదు, ఎందుకంటే నా లైఫ్లో నేను అలా ఫీల్ అవుతున్నాను. అది ఒకసారి మిమ్మల్ని చూస్తే మీలో కూడా ఆ ఫీలింగ్, నేను ఒక 10 నిమిషాలు మాట్లాడితే అదే ఫీలింగ్ నేను చూడగలుగుతాను. సో అయితే నేనేం నమ్ముతాను, ఇదే నా ఫీలింగ్, అది ఆయనలో కూడా ఉంది, సో ఆయనకి తగులుతుంది, అలాగే ఆయనకి తగులుతుంది అనే తీస్తాం. ప్రాపర్గా తీసుకెళ్ళి ఇవ్వాలి ముందే. మేబీ ఆరెంజ్ గురించి అప్పట్లో ఏంటంటే ముందే ఎక్కువ దాని గురించి ఒక విషయం చెప్పి దాని తర్వాత సినిమా చూస్తుంటే ఇంకొంచెం బెటర్గా, ఎందుకు ఓవర్ ద పీరియడ్ చూసేటప్పుడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పటికి రామ్ చరణ్ గారికి ఉన్న ఇమేజ్ కూడా వేరే యాక్చువల్గా, మగధీర టైంలో ఇది కదా. సో యాక్షన్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆటోమేటిక్గా, మెగా ఫ్యామిలీ కాబట్టి అది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటారా? ఎస్. అయితే మరి ఇంత ఒరిజినాలిటీ థాట్స్ తోటి ఒరిజినల్ సబ్జెక్ట్స్ తీస్తున్నారు మరి, బట్ ఓన్లీ బెంగళూరు నాటకాలకు వచ్చేసరికి ఎందుకు సార్ రీమేక్ ఎందుకు వెళ్ళారు? అది మేము రాజుగారు నేను కలిసి చేయవలసింది, పివిపి రాజుగారు నేను అని కలిసి చేయవలసింది. అప్పుడు రాజుగారు వచ్చారు, సరే ఓకే చేద్దాం అనుకున్నాం, కానీ దాని తర్వాత ఆయన చేయలేకుండా తర్వాత నేను బ్యాక్అవుట్ అవ్వలేని పరిస్థితి. సో చేయాల్సి వచ్చి చేశారనమాట. బట్ అది కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది సక్సెస్. గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ, నాకు నచ్చి చేశాను, అది వేరే విషయం. కాకపోతే అందరు కలిసి చేద్దాం అనుకున్నాం. రాజుగారు వెళ్ళేటప్పటికి ఏంటంటే, అరే అందరూ కలిసి చేద్దాం స్టార్ట్ చేసి సగంలో వదిలేసి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి, బట్ స్టిల్ నేను బ్యాక్ స్టెప్ వెళ్ళాను కదా. యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ కింద మళ్ళీ అది ఆగిపోయింది అనేది ఉండకూడదు కదా. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఆరెంజ్ గురించి మనం మాట్లాడాం కదా సార్. అయితే ఆరెంజ్ రిలీజ్ తర్వాత అంటే ఇమ్మీడియట్గా మీకంటే ఒక క్లారిటీ వచ్చింది, రామ్ చరణ్ గారి రియాక్షన్ ఏంటి? అదే ఆ టైంలో నాగబాబు గారు కూడా చాలా అప్పులు. వి మేడ్ అ గుడ్ ఫిల్మ్ అన్న దాంట్లో అసలు అందరికీ ఒపీనియన్స్ ఉన్నాయండి, అవన్నీ అసలు ఇష్యూ. ఆఫ్టర్ రిలీజ్ కూడా వి మేడ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అన్నది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మంచి సినిమా, ఓకే నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం, మనం తీసేటప్పుడు మనకు నచ్చే కదా తీసాం, సో ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్, అది జరుగుతుంది అటు వదిలేసాయి. నాకు ఒక గట్ ఫీలింగ్ ఏముంటుందంటే, అయ్యో ఇలా తీసేసానే అన్న రిగ్రెట్ నాకు వచ్చి ఉంటే మేబీ నేను ఫర్దర్గా కూడా ఆ ఫీలింగ్ ఉండేది. నాకు ఆ రిగ్రెట్ లేదు అసలు. నేను అన్ని సినిమాల కన్నా నేను నా ఫుల్ హార్డ్ వర్క్ పెట్టిన సినిమా అది. ఓకే, అది ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే, ఆ రోజు నేను వెరీ హానెస్ట్గా నాకు నమ్మింది, నాకు అనిపించింది ఆ రోజు హానెస్ట్గా పెట్టాను, దానివల్ల అది జరిగింది. సో అది సమ్టైమ్స్ అవుతాయి, అది వేరే విషయం. మిగతా అంతా ఇప్పుడు జాక్ గురించి చెప్పినా కూడా అంతే ఒక ఇది ఉంటుంది. బేసిక్లీ అంటే వెరీ సింపుల్ థింగ్. అంటే నాకు 100 రూపాయలు 250 రూపాయలు పెట్టి ఆడియన్స్ టికెట్ కొనుక్కొని నా సినిమా చూడడానికి థియేటర్కి వస్తున్నారంటే వాళ్ళకి నేను ఒక క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని అనుకుంటాను. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా భాస్కర్ అన్నవాడు ఒక డైరెక్టర్గా రైటర్గా వాడు ఒరిజినల్గా ఒక కంటెంట్ రాసి అది ఇవ్వాలని అనుకుంటాను. సో అంతమంది వేల మంది లక్షల మంది సినిమాలు చూస్తారు. సో వాళ్ళ మీద ఒక మినిమం కేర్ లేకుండా నేను సినిమా తీసాను అనుకోండి, ఆ సినిమా తీసి ఉత్తి డబ్బుల కోసం సినిమా తీసినట్టు ఉంటుంది. అలా ఉత్తి డబ్బుల కోసం ఏ రోజు పనిచేయలేదు నేను.
ఏ రోజు నేను అదే ఏ సినిమా నేను ఉత్తి డబ్బుల కోసం అన్నది నేను చేయలేదు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఆరెంజ్ అనేది ఈ రోజు హిట్ అంటలా, కల్ట్ క్లాసిక్ అంటున్నారు యాక్చువల్గా. అంటే ఆ రోజుకి అది ఎందుకు హిట్ అవ్వలేదు అనేది తెలియదు, బట్ అది ఉన్నా కూడా అలాగే ఇది కూడా ఏంటంటే అదే కేర్తోనే తీస్తాం. జాక్ కూడా ఎంత రీచ్ అయ్యాము ఇప్పుడు 100%లో నేను ఎన్ని పర్సెంటేజ్ నేను వెళ్ళి రీచ్ అవ్వగలిగాను, ఎంత వాళ్ళని తీసుకున్నారు, అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ బ్లాంక్ పేపర్లో ఒక కథ రాద్దామని కూర్చున్నప్పుడు వచ్చే ఒక ఫీలింగ్ అయితే అది ఆడియన్స్కి ఒక మంచి కంటెంట్ తీసుకెళ్ళి ఇవ్వాలన్నదే ఉంటుంది మైండ్లో. ఎందుకంటే థియేటర్లో సడన్గా చూసి ఓకే అని దులుక్కుంటే వెళ్ళిపోయారు అనుకోండి, చాలా అవమానంగా ఫీల్ అవుతాను నేను. ఏంట్రా అది బాగుంది, ఓకే పర్లేదు అని అలా బాగుంది బాగాలేదో చెప్పండి, వాళ్ళు చెప్తారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే మంచి కంటెంట్ ఇచ్చావా లేదా, ఈ కంటెంట్ అర్థం కాలేదు, ఓకే లేదా ఇది నచ్చింది, ఓకే ఇది నచ్చలేదు, ఓకే అలాంటివి తీసుకోవచ్చు. యాజ్ అ ఫిల్మ్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్గా మనకి లోపల ఒక చిన్న అవమానంగా ఫీల్ అవుతాం. అది అవ్వకూడదు అని అనుకుంటాను నేను. బట్ అది మీకు ఒంగోలు గీత టైంలో అయిందా సార్? అది నాకు ఆ ఫీలింగ్ ఉండేది. రీజన్ ఒకటే, ఎందుకంటే అంత ఒరిజినల్ కంటెంట్ పెట్టి అంత మైండ్ సోల్ మొత్తం నా ఎనర్జీ అంతా అందులో పెట్టిన తర్వాత ఫుల్ టయర్డ్ అయిన పీరియడ్ అది. ఫుల్ ఇంకొక బెస్ట్ కథ ఉంది, ఆ కథ చేద్దామన్నా కూడా అప్పుడు ఎలా అంటే మీకు ఒక స్టేజ్ వస్తుంది, అంత ఒక బ్రేవ్గా ఒక అటెంప్ట్ మీరు ఎలా చేయగలుగుతారన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ఒక చిన్న ఫీలింగ్. బట్ ఒంగోలు గీత చేసేటప్పుడు నేనేం తీసుకున్నానంటే ఇదే కంపెనీకే చేశాను. అవును, అందులో క్యారెక్టర్స్ ఏంటి ఇంట్రెస్టింగ్గా ఏం చేయొచ్చు, ఒక కొత్త బ్యాక్డ్రాప్ ఏం తీసుకుందాం, ఒక కొత్త క్యారెక్టరైజేషన్ ఏం తీసుకుందాం, ఒక విలన్ క్యారెక్టర్ ఎలా చేద్దాం, అందులో కొన్ని ఎంజాయ్ చేసి చేసినవే. సో థీమ్ వైజ్ నేను చాలా అసలు ఎక్కువ పెట్టవద్దని అనుకున్నాను. రీజన్ ఏంటంటే దానివల్ల తీసుకోవడం అన్నది ఇంకొకసారి స్ట్రెయిన్ అయితే మనకే చాలా కష్టంగా ఉంటుంది అన్నది. సో అందువల్ల అది ఒక లైటర్గా ఉంటుంది. అంటే అదే సార్, అంటే బట్ కాకపోతే ఏంటంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా సినిమా టు సినిమా మనం గెలుస్తూ వెళ్తేనే మనం నిలబడతాం కదా. బట్ అంటే స్ట్రెస్ అవుట్ అయిన మూమెంట్లో ఎందుకు అంటే ఆ ప్రాజెక్ట్ అంటే మీరు అనుకుని ఎక్కించలేదా, లేదంటే పర్వాలేదు అనుకుని ఎక్కించారా? అలానే ఏం లేదు. ఇప్పుడు ఎవ్రీ ఫార్వర్డ్ స్టెప్ ఏంటన్నది మనకు వచ్చి కనపడదు. అవునవును, లైఫ్ బ్యూటీ అంతే కదా. ఇప్పుడు మెట్లు దిగితే ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలియదు. నెక్స్ట్ మినిట్ మనం అది ఫ్యూచర్. అది అలా మీరు వెళ్తున్నప్పుడు మీరు ఎలా వస్తుంది, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, దానికి మనం ఎలా ముందుకు వెళ్తాం అన్నది మాత్రమే. అందులో ఒకటే విషయం, మీరు రిగ్రెట్ అవ్వకూడదు. మీరు చేసిన పనులకి మీరు రిగ్రెట్ అవ్వకూడదు. నేను ఏదో చేస్తానన్న ఫీలింగ్ రాకూడదు. అది లైఫ్ మొత్తం కిల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం ఆరెంజ్ గురించి మాట్లాడాం. ఆరెంజ్ రిలీజ్ అప్పుడు చాలా అసలు అంటే ఫస్ట్ ఒరిజినల్గా రిలీజ్ అయినప్పుడు ఎంత వైపు ఉందో దానికి 10 times వైపు మన రిలీజ్కి వచ్చింది. అవును, మీకు ఎలా అనిపించింది ఆ వైపు? అవును, నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను వెళ్ళాను థియేటర్కి ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు. ఒకలా ఒక నమ్ ఫీలింగ్ ఉండింది, నాకు ఏ ఫీలింగ్ లేదు. నిజం చెప్పాలంటే కష్టపడ్డాం కదా, అది కూడా లేదు అసలు, ఏ ఫీలింగ్ లేదు. యాక్చువల్ చెప్తున్నాను, నేను జస్ట్ గోల జనాలు అవన్నీ కూడా నేను చూడలేదు. నేను జస్ట్ సినిమా చూశాను. చాలా ఏళ్ళ తర్వాత థియేటర్లో వచ్చింది అన్నది ఒక జస్ట్ సినిమా చూశాను అంతే. అలా బ్లాంక్గా ఉండింది, అలా చూశాను, చూసేసి వచ్చాను అంతే. నాకు అదర్వైజ్ మళ్ళీ ఒక విషయం ఏంటంటే రీరిలీజ్కి ఉన్న ఆ డైనమిక్స్ వేరు. అది అప్పుడు ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఆ సెలబ్రేట్ మూడ్ ఎలా వస్తుంది, అవన్నీ వేరు. అది నాకు అర్థమవుతుంది. సో అందువల్ల ఏంటంటే నేను జస్ట్ బ్లాంక్గా చూసి వచ్చాను. థియేటర్లో చూడాలని అనుకుని వెళ్ళాను, ఒకసారి చూసి వచ్చాను. మీ సినిమాని మీరు చూసుకున్నారు, గుర్తొచ్చినాయా అప్పటి జ్ఞాపకాలు ఏమన్నా? చూస్తూ ఉంటే సినిమా చూస్తూ ఉంటే వస్తుంటాయి. సార్, అయితే మీకు ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అంటున్నారు, సినిమా టు సినిమా ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది మీకు? రాయాలిగా ఎవరితో దొబ్బేయడానికి లేదు. నేను చేయను, అది అట్లా చేయను, అది అలవాట్లేదు. ఓకే, నేను రాయాలి కదా ఒరిజినల్ థాట్స్. బట్ స్టోరీస్ ఉన్నాయి, రెఫరెన్సెస్ చాలా చాలా తక్కువ. ఎప్పుడైనా ఏదైనా స్క్రీన్ ప్లే ఏదైనా అంటే డిస్కషన్లో కూర్చున్న వాళ్ళు ఏదైనా ప్రిఫర్ చేస్తే కానీ అదర్వైజ్ ఉండదు. ఓకే, అయితే మరి 19 సంవత్సరాల కెరీర్లో 7 సినిమాలు అంటే చాలా తక్కువే కదా సార్ ఒక రకంగా చెప్పాలంటే? ఇంతే తీయాలని ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ అంటే బట్ కాకపోతే ఏంటంటే మనం ఫైనాన్షియల్గా ఎంత ఉన్నా కూడా ఇప్పుడు ఈరోజు నాకు కావాల్సినంత ఉంది. సో అంటే ఆ తృప్తి అనేది చాలా
ఆ తృప్తి ఉండదు కదా సార్. ఇప్పుడు మనకి మామూలు కారు ఉన్నోడికేమో బెంజ్ అంటాం, బెంజ్ రోల్స్ రాయిస్. నేను ఒకటే చెప్తాను, నాకు చాలా వెరీ సింపుల్ లైఫ్. ఓకే. నాకు చాలా ఫ్యామిలీ, అందులో కజిన్స్, ఫ్రెండ్స్, అంతే. ఆ సినిమా ఇప్పుడు అయ్యిందా, దాని తర్వాత చూస్తే చాలా చిన్న సర్కిల్ నాది, చిన్న సర్కిల్. ప్రైవేట్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు, అది వేరే విషయం. అదర్వైజ్ నేను ఓవర్గా హ్యాంగ్అవుట్ అవ్వడాలు అలాంటివి పెద్దగా ఏమి ఉండదు. వెరీ వెరీ స్మాల్ వరల్డ్. మీ వరల్డ్ చాలా చిన్నది, వరల్డ్ చాలా చిన్నది అంతే. సో అంటే హ్యాపీగా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా చేసుకోవడం ఉన్నదంతా. సో లేదు, ఫాస్ట్గా చేద్దాం. నెక్స్ట్ నుంచి ఇదైతే ఫాస్ట్గా చేయాలనే స్టార్ట్ చేసాం, అలా 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 ప్రొలాగ్ అయిపోయింది. ఈసారి అయితే మన చేతుల్లో ఉండవు, నా చేతుల్లో. అదే మీ ఒక్కళ్ళే కదా, ఎందుకంటే సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్ కాబట్టి ఏ ఒక్కళ్ళ చేతుల్లోనే ఒకళ్ళు ఫాస్ట్గా చేద్దాం అనుకుని అవ్వదు కదా. ప్రకృతి కూడా కలిసి రావాలి, దానికి చాలా ఇవి ఉంటాయి కదా. అంతే. సో మొత్తానికి అయితే జాగ్తో మా ముందుకు రాబోతున్నాను. ఎందుకంటే ఏదో డైలాగ్ చెప్తున్నా, చెప్పండి సార్, చెప్పిపోతాను. కెమెరా ఆఫ్ చేశాక చెప్తాను, కెమెరా ఆఫ్ చేసి లీక్ అయిపోద్ది అంటారు. సరే, మొత్తానికి ఎనీహౌ మీ బ్రెయిన్ చైల్డ్ 7th బ్రెయిన్ చైల్డ్ 10th సో వరల్డ్ వైడ్ వస్తుంది. జాక్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు. ఎస్. అండ్ కొంచెం ఆలోచించేలాగా కూడా చేస్తాడు. ఆలోచిస్తాడు డెఫినెట్గా సమ్ టేక్ అవే పాయింట్ ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. అండ్ మిగతా యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఎస్. లెట్స్ సీ. యా, అంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద హీరోలందరినీ డైరెక్ట్ చేశారు కదా. ఇప్పుడు సిద్ధార్థ్, ఇప్పుడు బన్నీ, రామ్ చరణ్ వీళ్ళందరినీ. ఇప్పుడు ఆ హీరోలందరూ కూడా పాన్ ఇండియా లీగ్లో ఉన్నారు. మరి పాన్ ఇండియా లీగ్ అనేది భాస్కర్ గారు వెళ్ళరా లీగ్కి? వెళ్తారు. నెక్స్ట్ స్క్రిప్ట్ అండ్ ఇది బట్టే కదా, ప్లాన్స్ బట్టే కదా, కథ బట్టి. నెక్స్ట్ నేను తీసే కథల్లో ఎలా ఉందో ఆ కథ బట్టి కదా పాన్ ఇండియా స్టార్స్. అది వెళ్ళకూడదు, వెళ్ళాలి, అది రెండు. బట్ అంటే అనేది మీ కథలకున్న స్పేస్ అది ఉందా? ఉంటుంది. ఇప్పుడు నా కథలు ఒకటే ఏంటంటే యూనివర్సల్ స్క్రిప్ట్స్ అండి. అవును. ఇది మీరు తీసుకెళ్ళి వరల్డ్లో ఏ లాంగ్వేజ్లో అయినా తీయొచ్చు, స్టిల్ జనాలు కనెక్ట్ అవుతారు. బికాస్ ఇందులో నేను చెప్పే ఎమోషన్ ఏదైతే ఉందో అది ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇండియాలో ఉండొచ్చు ఎవడో ఒకడు, కానీ వాడికి కూడా ఇది అర్థమవుతుంది, వాడి భాషలో వెళ్ళి తీసుకెళ్ళి చెప్తే. అట్లా ఒక యూనివర్సల్ సబ్జెక్ట్స్గానే ఉంటాయి. ఓకే. సో మొత్తానికి April 10th వస్తున్నారు. సో జాక్ అంటూ ఇటు కొంచెం క్రాక్ అంటూ చూద్దాము ఏం చేస్తారో, థియేటర్లు ఎంతవరకు చూడండి, మమ్మల్ని అలరిస్తారో, ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారో అని చూడాలి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంతకుముందు నేను చెప్పినట్టే భాస్కర్ అనే పేరు ఫ్రీగా ఉండడానికి వీల్లేదు, జాక్ భాస్కర్ అని రావాలి నెక్స్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.